పూణేలో ఒక 22 ఏళ్ల అబ్బాయి ఉన్నాడు. అండ్ అబ్బాయి ఇలాంటి లీక్డ్ వీడియోస్ ఉండే సైట్‌లో ఒక దానిలోకి ఎంటర్ అయ్యాడు. అండ్ అందులో కాల్ గోల్ అనే ఆప్షన్ ఉంది. సో, అబ్బాయి బుక్ చేసుకుందాం అని ట్రై చేశాడు. ఆ ప్రాసెస్‌లో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాక, ఆ అమ్మాయి ఆ పర్సన్‌కి వీడియో కాల్ చేసింది. ఆ అబ్బాయి న్యూడ్‌గా ఉన్న టైంలో ఆ అబ్బాయిని రికార్డ్ చేసింది. ఆ తర్వాత రోజు నుంచి ఆ అబ్బాయికి టార్చర్ మొదలైంది. ఆ అబ్బాయి పేరెంట్స్ నంబర్ వాళ్ళు ఎలాగో తెలుసుకొని, ఆ వీడియోస్‌ని మీ పేరెంట్స్‌కి పంపిస్తామని చెప్పి, వారానికి ఒకసారి ఆ అబ్బాయి దగ్గర నుంచి ఒక 4500 తీసుకోవడం మొదలెట్టారు. ఆ అబ్బాయి దగ్గర మనీ లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకున్నాడు. అండ్ అలాగే లోన్ యాప్స్‌లో అప్లై చేశాడు. ఇలా చేశాడు. అండ్ చివరికి మనీ ఇష్యూస్ అండ్ వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కార్న్ వీడియోస్ తీసేది ఒక డిఫరెంట్ ఇండస్ట్రీ. అండ్ దాని డార్క్ సైడ్ దానికుంది. బట్ అంతకంటే 100 రెట్లు డార్క్ సైడ్ ఇలాంటి లీక్డ్ వీడియోస్‌లో ఉంది. ఇందులో అమ్మాయి వయసు ఎంతో తెలీదు. అండ్ అలాగే వాళ్ళని ఎలాంటి పొజిషన్‌లో ఉంచి తీశారో తెలీదు. కొన్నిసార్లు అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్ చేసిన వీడియోలుంటాయి. కొన్నిసార్లు అమ్మాయిల్ని ఫోర్స్ చేసిన వీడియోలుంటాయి. అండ్ ఇందులో కూడా ట్రాఫికింగ్ ఉంటది. రీసెంట్‌గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఒక పెద్ద నెట్వర్క్ ఒకటి బయటపడింది. అది కూడా మన పక్క స్టేట్ అయిన కర్ణాటకలో. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిల్ని పిలిపిస్తారు. అండ్ అమ్మాయిల్ని ఫోర్స్ చేస్తా వీడియో తీసి వాటిని అప్లోడ్ చేస్తారు. అలా ఒక అమ్మాయిని ఫోర్స్ చేసిన వీడియో ద్వారా పోలీసులు ఈ రాకెట్‌ని బయటికి తీశారు. ఎందుకంటే ఆ వీడియోలో ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్‌లో బీర్ బాటిల్స్ అండ్ కాల్చిన రాడ్లు పెట్టడం లాంటివి చేశారంట. అండ్ ఆ అమ్మాయి చావు బ్రతుకులో ఉండేసరికి అమ్మాయిని హాస్పిటల్‌లో చేర్చారు. అండ్ ఈ విషయం బయటకొచ్చింది. అండ్ వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలుసా? మీరు చూడడం వల్లే. యెస్. ఇలాంటి వీడియోస్‌లో ఎంగేజ్‌మెంట్ నార్మల్ కార్న్ వీడియోస్ కంటే ఎక్కువుంటది. సో, వాళ్ళకి ఎక్కువ డబ్బులొస్తాయి. సో, వాళ్ళు ఇలా అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తారు. నేను మిగతా వాళ్ళలాగా అమ్మాయి ప్లేస్‌లో మీ ఫ్యామిలీ మెంబర్‌ని ఊహించుకోండి ఇలాంటి సోది చెప్పను. ఒకసారి ఆ అమ్మాయి ప్లేస్‌లో మిమ్మల్ని మీరే ఊహించుకోండి. ఫ్యామిలీ కష్టాల కోసం ఉద్యోగం చేద్దామని చెప్పి వస్తే ఇలాంటివి చేసి అమ్మాయి లైఫ్‌ని నాశనం చేస్తారు. లేదా లవ్ చేశానని చెప్పి వీడియోస్ తీసి వాటిని రివెంజ్ కోసం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. డబ్బుల కోసం వీడియోస్ తీసి అప్‌లోడ్ చేస్తారు. బ్రతకాలనున్నా ఈ సమాజం పీక్కు తింటుంది అనే భయంతో చనిపోతుంటే అది ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి వీడియో పాజ్ చేసి. అండ్ ఇండియాలో ఇలా ఎంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు బలవుతున్నారో తెలుసా? ఎన్ఆర్‌సీబీ డేటా ప్రకారం దాదాపు 3600 కేసెస్‌లో రిజిస్టర్ అయ్యున్నాయి. అండ్ ఇందులో మన తెలంగాణ నుంచే దాదాపు 160 ఉన్నాయి. అండ్ ఇవన్నీ అమ్మాయిలు ముందుకొచ్చి ధైర్యం చేసి ఇచ్చిన కంప్లెయింట్స్. చనిపోయిన కేసులు ఎన్నున్నాయో అండ్ అలాగే చెప్పకుండా నరకం అనుభవిస్తున్న కేసులు ఎన్నున్నాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను. ఇలాంటివి జరిగాయని ఆత్మహత్యలు చేసుకోవద్దు. అండ్ అలా అవసరం కూడా లేదు. ఇప్పుడు మీ వీడియో లీక్ అయితే దాన్ని గంట లోపలే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ ద్వారా మీరు దాన్ని ఇంటర్నెట్‌లోంచి తీసేయొచ్చు. అండ్ అప్‌లోడ్ చేసిన వాడు లైఫ్‌లో మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా చేయొచ్చు. అండ్ ఇందులో మీరు విక్టిమ్, మీరు ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే మీలాగా ఇంకొకళ్ళు నష్టపోకుండా ఉంటారు. మీరు చనిపోయినా, చనిపోకపోయినా సమాజం మిమ్మల్ని బ్లేమ్ చేస్తది. వాళ్ళని పట్టించుకొని మీరు మీ లైఫ్‌ని తీసుకోవాల్సిన అవసరం లేదు. మిడిల్ ఫింగర్ చూపించి మూవ్ ఆన్ అవ్వండి. అండ్ మిమ్మల్ని మోసం చేసిన వాడు పనిష్మెంట్‌కి గురయ్యేలా ఫైట్ చేయండి.